హలో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు గొప్ప సామ్రాజ్యాల గురించి చెప్పుకున్నాం. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఆత్మాభిమానం కోసం జరిగిన పోరాటం. అది ఏ కంచెలోనూ ఆగని పౌరుషం. 1757 జనవరి 24 ఆ రోజున బొబ్బిలికోటలో ఏం జరిగింది? ఫ్రెంచ్ సైన్యం, విజయనగరం రాజులు కలిసి ఒకేసారి బొబ్బిలి మీద ఎందుకు దాడి చేశారు? చివరగా ఆ కోటలో ఉన్న కోడిపుంజులు కూడా ఎందుకు మరణించాయో తెలిస్తే మీ గుండె బరువెక్కిపోతుంది. విద్వేషం, ఈర్ష్య. ఫ్రెండ్స్, బొబ్బిలిరాజు రంగారావు గారికి, విజయనగరం రాజు విజయరామరాజుగారికి మధ్య పాత కక్షలుండేవి. ఆ సమయంలో ఫ్రెంచ్ జనరల్ బుస్సీ తన సైన్యంతో ఉత్తర సర్కార్లని ఆక్రమించడానికి వచ్చాడు. ఇదే అదనంగా భావించిన విజయరామరాజు ఫ్రెంచ్ సైన్యాన్ని తనవైపు తిప్పుకుని బొబ్బిలికోట మీదకు ఉసిగొలిపారు. ఆత్మాభిమాన పోరాటం. సుమారు 10,000 మంది ఫ్రెంచ్ అండ్ విజయనగర సైన్యం కేవలం 250 మంది బొబ్బిలి వీరులున్న కోటను చుట్టుముట్టారు. రాత్రింబవళ్లు ఫిరంగులతో కోటను పేల్చేశారు. కాని బొబ్బిలి వీరులు వెనక్కి తగ్గలేదు. బానిసగా బ్రతకడం కంటే వీరుడిగా మరణించడం మిన్నా అని ప్రతిజ్ఞ చేశారు. జౌహర్, ఆత్మత్యాగం. యుద్ధం ముగిసే సమయానికి కోట శత్రువుల వశమవుతుందని తెలిసి బొబ్బిలి ఆడపడుచులు పరాయివాళ్ల చేతిలో చిక్కకుండా జౌహర్ అంటే అగ్నిప్రవేశం చేసుకున్నారు. ఇక మిగిలిన వీరులు తమ చేతులతోనే తమ ప్రాణాలను తీసుకున్నారు. కోటలో చివరకు ఒక పసిపాప తప్ప ఎవ్వరూ బతకలేదు ఫ్రెండ్స్. అది చూసి స్వయంగా ఫ్రెంచ్ జనరల్ బుస్సీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడంటే అర్థం చేసుకోండి ఆ పౌరుషం ఎలాంటిదో. కాని ఫ్రెండ్స్, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ యుద్ధం మొత్తానికి అసలు హీరో బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు. ఆ సమయంలో కోటలో లేరు. తిరిగివచ్చి చూసేసరికి కోట మొత్తం శ్మశానమై ఉంది. తన రాజు, తన కుటుంబం అంతా ఖతమయ్యారు. కసిగా రగిలిపోయిన పాపారాయుడు ఆ అర్ధరాత్రి తన మనుషులతో కలిసి విజయరామరాజు గూడారంలోకి దూరిపోయాడు. రాజా, నీవల్లే కదా ఇదంతా జరిగింది అని అరుస్తూ శత్రువుల మధ్యలోనే ఆయన ప్రాణాలను తీశారు. ఆ తర్వాత తన్ని తాను పొడుచుకుని వీరమరణం పొందారు. ఇదే బొబ్బిలి పౌరుషం. చూశారా ఫ్రెండ్స్, చరిత్రలో మనం యుద్ధాలు గెలవకపోవచ్చు, కాని మన ఆత్మాభిమానాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. బొబ్బిలి కథ ఇప్పటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మీకు ఈ బొబ్బిలి వీరుల కథ నచ్చిందా? ఇంకా ఇలాంటి రీజనల్ హీరోస్ గురించి వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి డిస్కస్ చేద్దామా? మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. దిస్ ఇస్ దత్తసాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.